బోధన ఏకచక్రపుర అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ఆరట్టు కార్యక్రమం, అయ్యప్ప స్వామి శోభయాత్ర మరియు పంపా నదిలో స్నానం, గుడిలో పడిపూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి రోజున ఆరట్టు కార్యక్రమం జరుగుతుంది. ఇటు ఆరట్టు కార్యక్రమం మనం ఏదైతే శబరిమలలో ఏ రకంగా జరుగుతుందో పంపా నదికి స్వామిని తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు చేసుకొని తిరిగి తీసుకొచ్చి యథాస్థానం ప్రతిష్ఠ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా పసువాగు దగ్గరని పంపా నదిగా భావించి అక్కడ అభిషేకాలు చేసుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి యథావిధంగా జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి భక్తులందరూ, స్వాములందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. అందరికీ పేరు పేరున ఓం శ్రీ స్వామి. తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో రేవంత్ సమావేశమవుతారు. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేషీల నుంచి ఒక్క కాగితం కూడా బయటకి వెళ్లవద్దని ఆదేశించారు. దీంతో ప్రతి బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో మాయకాలు అడ్డదారిలో కోట్లు దండుకునేందుకు ఏకంగా క్యాన్సర్ మెడిసిన్ కల్తీ దందా మొదలుపెట్టారు. ఫార్మా కంపెనీ ముసుగులో సాగుతున్న భారీ నకిలీ మందుల తయారీ రాకెట్ను డ్రగ్ కంట్రోల్ అధికారులు చెక్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 1:04 పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారు. తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బోధన ఏకచక్రపుర అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ఆరట్టు కార్యక్రమం, అయ్యప్ప స్వామి శోభయాత్ర మరియు పంపా నదిలో స్నానం, గుడిలో పడిపూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గురువారం జరగనున్న నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై నేడు అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించింది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవలు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కృష్ణానదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి భారీగా పెరిగింది.